ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? ఈ భూమి మీద ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినా ప్రభువే మన ఆధారం కనుక ఎవరు దిగులు చెందొద్దు, ఆయనే మన ఆధారం. రండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చివరి ఈ మాసము క్షమించండి ఈ సంవత్సరం అంతంలోకి వచ్చాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. అంటే తన ప్రజలైన వారికి దేవుడు ఇస్తాడు అని చెప్పడం సందేహం ఏం లేదు. అయితే ఎప్పుడు ఇస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త చక్కగా రాస్తున్నారు. దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు దేవుని మందిర క్షేమం కొరకు మనము దేవునికి అనగా ఆయన మందిరానికి ఇవ్వాల్సిన 10వ భాగాన్ని ఇవ్వాలి. ఇక్కడ అది రాస్తుంది. చాలామంది అంటారు, ఎక్కడ రాస్తుందయ్యా 10వ భాగం ఏమైనా ఎక్కడ రాస్తుంది? ఇక కొత్త నిబంధన అయితే 10వ భాగం కంటే ఎక్కువ వేయాలి. పాత నిబంధనలో 10వ భాగం అని ఉంది. ఆ మాట నేను చదవమంటారా? 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణ ఈయక దొంగిలితిరి. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాం ఇచ్చింది ఏంటి? 10వ భాగం ఇచ్చాడు. అర్థమైందా? షాలేము రాజుకి. అంటే నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకోండి నా ప్రియ సహోదరులారా. ఈ భాగము దేవునికి ఇవ్వడము చాలా క్షేమం. అంటే దేవుని కంటే దేవుడిని తింటాడని ఆయన ప్రజల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ పని చేయడం చాలా ఉత్తమం. కాబట్టి ఆ సారెపతి విధవరాలు చిన్న అప్పం ఇచ్చింది. దేవుడు చెప్తే 3 సంవత్సరాలు కరువు లేదే, భయంకరమైన కరువు లోకంలో ఉండగా తన ఇంట్లో కరువు లేదు. అంటే ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. చేయి చాపడం కంటే ప్రభు సన్నిధిలో, ప్రభు మందిరం కొరకై, సేవకుల పోషణ కొరకై మనము బిగపట్టద్దు. నేను పేదరాల్ని, నాకేముంది. ఆ విధవరాలు తనకు కలిగిందంతా 2 కాసులు వేసేసింది. ప్రభు ఆమెను చూశాడు. ఆమెను తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు. నా ప్రియ సహోదరులారా, గమనిద్దాం. ఈ భూమి మీద చాలామంది పిసినారులుగా ఉన్నారు. నాబాల్ లాంటి వారు ఉన్నారు. నేను ఎందుకు ఇస్తాను? దావీదు కుమారుడు ఎవడు? యెషయా కుమారుడు ఎవరు? క్షమించండి, యెషయా కుమారుడు ఎవడు? దావీదెవడు నాకు తెలియదు. చివరికి నాబాలు పరిస్థితి మనకు తెలుసు. ఏది కూడా పిసినితనముగా చేయడానికి వీలేదు. ధారాళంగా ఇవ్వాలి. మన దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు. మనం కూడా ధారాళంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు భూమి మీద. వారి జీవితాలను అర్పించుకున్నారు. వారికి ఉన్న ధనాన్ని కూడా. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా, మొక్కుబడి చేసుకున్నవి ఇవ్వకుండా అలానే పెట్టుకుంటే, అలా అననీయ సప్పిరల పరిస్థితి తెలుసుగా మనకి. వాళ్ళు ఇవ్వకపోతే పర్లేదు కానీ అబద్ధం ఆడారు, చాలా తప్పు చేశారు. అర్థమైందా? కొరింథీ సంఘం పరిస్థితి ఒక మాట చెప్తాను. కొరింథీ సంఘము ఏ స్థితిలో ఉందంటే, ఆ సంఘము బహుభయంకరంగా, నా ప్రియ సహోదరులారా, ఆ సంఘ స్థితిని చూస్తే
ఒకసారి ఆ మాట మనం చదువుదాం. ఎంతో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగకయు బలవంతం కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. అర్థమైందా? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీరెలా సమస్త విధములైన కృపను చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి ఉన్నది. కాబట్టి కొంచెం ఎత్తితే కొంచెమే. అర్థమైందా? మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతో కొలవబడతాం. కొంతమంది పేదవారైనా వారి దాతృత్వము, వారి గుణము చాలా అద్భుతంగా ఉంటుందండి. కొంతమంది చాలా పేదవారు ఉంటారు. అయినా కానీ నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడండి, నాకు చేతికి 500 అన్నారు. మరి మాకు అంత ఆస్తుంది అన్నారు. కనీసం వాళ్ళు మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాము. చివరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చారంటే ఒక 100 రూపాయలు ఇచ్చారు. అంటే ధన విషయంలో నేను చెప్పట్లేదు, కానీ చెప్తున్నాను, 100 రూపాయలు ఇచ్చారు. ఆ రోజు ఒక పేదరాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె, నా ప్రియ సహోదరులారా, ప్రార్థన చేయించుకొని 500 రూపాయలు ఇచ్చింది. చూడండి, ఎవరు గొప్ప అంటారు? పేదరాలు గొప్ప? నాకు ధనం ఉంది, నాకు పొలాన ఉంది అని చెప్పుకునే వాళ్ళు గొప్ప? అర్థమవుతుంది నేను చెప్పేది? కాబట్టి ఈ దినాల్లో పిసినతనం ఎక్కువైపోయింది. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా మనకి ఇవ్వాలి అంటే మన జీవితాలను, మన ధనాన్ని, మనకున్న సమస్తాన్ని కూడా ప్రభుకి ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపడానికి కారణం ఇచ్చుట. కుమారుని ఇయ్య వెనుతీయలేదు. తనకున్నదంతా కూడా దేవునికి ఇవ్వడానికి పునాదులు గల పట్టణం కూర చూస్తున్నాడంటే భౌతికంగా కాదు. అర్థమైందా? అంటే ఇచ్చే విషయంలో ఎవరైతే ముందుకు వస్తారో వారి జీవితాన్ని కానీ, వారికి ఉన్న వాటిని కానీ, వాటికి దేవుని పరిచర్యకు ఏవైతే వనరులుగా ఉన్నాయో, అవసరమో, అన్నీ అవసరమే. ఇప్పుడు వాయిద్యాలు అవసరమే. కొంతమంది మందిరాలకి వాయిద్యాలు ఇస్తూ ఉంటారు, మంచి మే గాడ్ బ్లెస్. కొంతమంది చేపలు తెస్తూ ఉంటారు, కొంతమంది చైర్స్ తీసుకొస్తారు, కొంతమంది మందిర నిర్మాణం జరిగేటప్పుడు కాంక్రీటు చాలా ఉంటాయి కదా, సిమెంటు, ఇసుక తెస్తుంటారు. తీసుకురండి, మందిరం కట్టబడాలి అంటే భౌతికమైనవి కూడా కొంత ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరమే. ఎందుకంటే ఇవన్నీ కూడా సేవకుడు ఒక్కడేం చేయలేడు, అందరూ కలిసి. అర్థమైందా? నెహెమ్యాతో కలిసి అందరూ ఏం చేశారు? ప్రాకారాలు కట్టారు. ఒక్కడు కట్టగలడా? అతనికి ఒక్కని భారం ఉంది, కట్టగలడా? కాబట్టి ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా, మనము ఇచ్చే విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు వారితో చెప్తున్నాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకొని వస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు. అర్థమైందా? మీకు కలిగిందే నేను దీవిస్తాను. ఎందుకంటే వారి స్థితి ఎలా ఉంది? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వారి స్థితి ఎలా ఉందంటే బాగలేదు, వారి మనసు బాగలేదు. ఈరోజు కూడా అప్పుడప్పుడు నేను కూడా చూస్తుంటాను ఇలాంటిది. మలాకీ గ్రంథం ఈ ఒక్క మాట చదువుదాం.
ఇది ఒక్క మాట చూద్దాం. ఈరోజు మన పరిస్థితులు కూడా వాళ్ళు ఎలా తెస్తున్నారంటే దేవునికి, మలాకి గ్రంథం 1వ అధ్యాయం. ఆయన ఘనమైన దేవుడు కదా, కాబట్టి హేబేలు అర్పణలా ఉండాలి మన అర్పణ, కయ్యను అర్పణ కాదు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం ఎలా ఉందంటే 7వ వచనం, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్రపరిచి మీరందరూ యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే కదా. గుడి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగం గలదానినైనను అర్పించిన అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతను నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అంటే గుడ్డిది, కుంటిది. నా ప్రియ సహోదరులారా, ఆ పాపాత్మురాలైన స్త్రీ మంచి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలు తుడుస్తూ వచ్చిందండి. ఎంత మంచి విషయం. ఆమెకుందో లేదో తెలియదు, పాపాత్మురాలే యేసుప్రభుని ఎంత ఘనపరిచిందో. ఇక్కడ వీళ్ళు చూడండి ఎట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. గుడ్డిది, కుంటిది. ఎందుకు పనికి రాకపోతే అయ్యా ఈడు మందిరంలో సేవకే అంటారు. వాళ్ళు మంచిగా చదువుకున్నాడు, డాక్టరు లేకపోతే సాఫ్ట్వేర్ ఎవరన్నా ఉన్నారనుకోండి, ఇంకేం లేదు. పనికి రాకపోతే అంటే పనికిరానే దేవునికి, మిగతాయి కాదు. ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ వీళ్ళు అలా అర్పిస్తూ వచ్చారు. అలా కాదు అర్పించాల్సింది. దేవుడు ఘనమైన మహారాజు కదా, అద్భుతమైన వాడు కదా. ఈ ఘనమైన మహారాజును 12-13 చదువుతున్నాను చూడండి. అయితే యెహోవా భోజనం వల్ల అపవిత్రమని దాని మీద ఉంచి ఉన్న భోజనము నిత్యమని మీరు చెప్పుచు దాన్ని దూషించు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను ధృవీకరించున్నారని సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు దోచబడిన దాన్ని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చున్నారు. ఇలాగనే మీరు నైవేద్యం చేయుచున్నారు. మీ చేత నేను దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. ఇలాంటి దాన్ని అంగీకరించలేను అంటే సరైన విధానంలో దేవునికి ఇచ్చే విషయంలో వారు పొరబడుతున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చు విషయంలో ప్రభువుని సేవించు. చాలామంది ఈరోజు తెలియక బయట ఉన్న వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతుంటారు, మనల్ని పట్టించుకోవద్దు. ఓకేనా? దేవుని సేవ, దేవుని రాజ్యం స్థాపించాలంటే అన్ని బలమైన ఆయుధాలే. అర్థమైంది? నీ సమయాన్ని దేవునికి కేటాయించు, నీ ధనాన్ని దేవునికి కేటాయించు, నీకున్న నీ అవయవాలను దేవునికి కేటాయించు, పనిచేయి. బయట ఎవరో తప్పుడుగా మాట్లాడుతున్నారని ఆలోచించద్దు. ఒకటి సమయంలో 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు దేవుడు విస్తారంగా కుమారుని ఇస్తాననుకున్న అబ్రహాము దేవుడు ఏం తక్కువ చేశాడు? అన్ని విషయాల్లో అబ్రహామును ఆస్వాదించాడు. ఎంత ఇచ్చాడో, ఎంత సమృద్ధో. నీకు కూడా దేవుడు నీ అవసరాలకు తగ్గట్టుగా, నీ సంఘానికి తగ్గట్టుగా, నీ కుటుంబానికి తగ్గట్టుగా, నీ పిల్లలకు తగ్గట్టుగా ఆయన ప్రభు నీకు ఇస్తాడు. కావలసినంత సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ప్రభు కుమ్మరిస్తాడు. రూతు మోయాబు నుంచి వచ్చినప్పుడు విధవరాలే. ఒక విధంగా చెప్పాలంటే తనకేం లేదు, పొలానికి పోవాలా, ఏరుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి. దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం చేయలేదా? జాగ్రత్త పడదాం. ప్రభు సమృద్ధిలోని కనిపించాడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు సమృద్ధిలోనికి పట్టజాలంత దీవెన అసలు ఏంది ఆశ్చర్యమైపోయింది ఆయనకి. అక్కడ జాగ్రత్త పడి ప్రభుని సేవిద్దాం. ప్రార్థన చేసి, పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. పట్టజాలంత దీవెనలు మా ప్రియులకు మీరు దయచేయండి, కనికరించండి. మరి మీ సహాయాన్ని కోరుతున్నా. అద్భుతము చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఆయన చాలామంది పిసినితనంతో ఇవ్వలేని స్థితిలో అననే సెప్రియాల వల్ల దాచుకుంటూ నష్టపోతున్నారు ప్రభు. అలా కాకుండా నీ మందిర క్షేమం నిమిత్తమై, సమృద్ధి నిమిత్తమై
నాయన మీరు సహాయం చేసి మహిమ పొందమని, మా ప్రియులందరినీ ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.